సాధారణంగా 40s, 50s ఏజ్ వచ్చేసరికి మనం ఏజ్ అయిపోతున్నాం. మనలో మెమరీ తగ్గిపోతుంది. కాన్సంట్రేషన్ తగ్గిపోతుంది. ఫోకస్ తగ్గిపోతుంది. అంతేకాదు మనలో ఆ స్కిల్ లేజర్ థిన్ ఫోకస్ అనేది బాగా పోతుందనే ఫీలింగ్ వస్తా ఉంటది. దీన్నే కాగ్నిటివ్ డిక్లైన్ అంటాం. సాధారణంగా వయసు పెరిగే కొద్దికి బ్రెయిన్ ఫంక్షన్‌లో కాస్త మార్పులొస్తాయి. కానీ రీసెర్చర్స్ మాత్రం ఒక విషయం చెప్పారు. కొత్త విషయం అన్నమాట. మనకు 40s, 50s వచ్చినా సరే బ్రెయిన్ ఫంక్షన్ పెంచుకోవాలంటే ఒక టెక్నిక్ ఉందంట. బాగా పెరిగిపోద్దంట బ్రెయిన్. అదే మనం రీడింగ్ బాగా చేసినా, ముఖ్యంగా మ్యాథ్ బాగా చేసినా, లేదా రకరకాల మెమరీ టెక్నిక్స్‌తో రకరకాల పజిల్స్ కానీ ఇవన్నీ పూర్తి చేసినప్పుడు ఈ టైంలో మన బ్రెయిన్ చాలా షార్ప్‌గా పనిచేస్తా ఉంటదంట. మనకి ఎంత ఏజ్ వచ్చినా బ్రెయిన్ ఫంక్షన్ తగ్గిపోదు. మనిషి శరీరంలో వయసు వస్తది గానీ, మనిషి బ్రెయిన్‌కి వయసు రాకూడదు. మనిషి బ్రెయిన్‌కి వయసు మళ్ళకూడదు. దానికోసం మనం ఏం చేయాలి? మనం నిత్య విద్యార్థి అవ్వాలి. మనం ఎప్పుడు నేర్చుకుంటూ, ఎప్పుడు చదువుతూ ఉంటే, ఎప్పుడు కొత్తవి తెలుసుకుంటూ ఉంటే గనక రిజ్యూనేట్ అవుతూ ఉంటాం. గాంధీ గారు ఎప్పుడో ఒక మాట అంటూ ఉంటారు. లెర్న్ యాస్ ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు లివ్ ఫర్ ఎవర్. లివ్ యాస్ ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు డై టుమారో. అంటే మన లెర్నింగ్ ఎలా ఉండాలంటే మనకు చావు లేదు అన్నంతగా చదువుకుంటూ వెళ్ళాలి. జీవితం ఎలా ఉండాలంటే, జీవించే విధానం ఎలా ఉండాలంటే, ఈ రోజు ఇంటెన్స్‌గా బతకాలి, రేపు లేదు అన్నట్టు బతకాలన్నమాట. అది గాంధీ గారు చెప్పిన మాట.